ప్రజలారా, ఈరోజు పేపర్లో న్యూస్ చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. ముఖ్యంగా కేటీఆర్పై A1 కేసు సుప్రీం హైకోర్టులో ఊరట లభించింది. 10 రోజుల పాటు అరెస్ట్ చేయొద్దన్నారు. కేటీఆర్ మీద కేసు పెట్టడం కరెక్టా, అవునా కాదా, ప్రభుత్వం ఏమన్నా కచ్చిపూరత వ్యవహరిస్తుందా, అది తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 30 వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దు. ఫార్ములా ఈ రేస్ కేసులో హైకోర్టు ఆదేశం. క్యాష్ పిటిషన్ విచారణ 27కు వాయిదా. జరిగిన ఒప్పందానికి ముందే చెల్లింపుల గవర్నర్ అనుమతి దర్యాప్తు తర్వాతే FIR. కేటీఆర్ పాత్ర ఏమిటనేది దర్యాప్తులో తేలుతుంది. విదేశీ సంస్థకు చెల్లింపుల్లో తీవ్రమైన ఉల్లంఘనలు. రేసులో లాభాలు వస్తే స్పాన్సర్ వెళ్ళిపోతారా? ఏజీ. రాజకీయ వ్యక్తిగత కుట్రతో కేటీఆర్పై కేసు. హైదరాబాద్ ఖ్యాతిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ 110 కోట్ల లాభము. 14 నెలల కిందట అంశంపై ఇప్పుడు కేసా? రేస్ రద్దవకుండా నేటి సర్కార్ ముందుకొచ్చింది. అరెస్టు సహా తదుపరి ప్రొసీడింగ్పై స్టే ఇవ్వండి. కేటీఆర్ తరఫున సుప్రీం న్యాయవాది సుందరం. చూడండి, పెద్ద లాయర్లే పెట్టుకుంటారు. ఒకరు కూడా ఏమంటే డబ్బులు ఉన్నాయి కదా, రాజకీయ నాయకులకు పదవేముంటుంది, పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుంటారు, కోర్టుకు వెళ్తారు. అది సన్నబన్న వాళ్ళు డబ్బులు ఉండవు కాబట్టి కోర్టుకు వెళ్ళలేరు, జైల్లో ముగ్గుతూ ఉంటారు. ఫార్ములా కేర్ రేసులో A1గా ఉన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కు కేటీఆర్కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం కేటీఆర్ను ఈ నెల 30 వరకు అరెస్టు చేయరాదని, కేసును యథావిధిగా దర్యాప్తు చేసుకోవచ్చంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చూడండి, అరెస్టు చేయొద్దు, మీ కేసును యథాతథంగా దర్యాప్తు చేసుకోండి అని చెప్పింది హైకోర్టు. ఏసీబీ FIR ఆధారంగా ECIR కేటీఆర్ A1 1-2 రోజుల్లో నోటీస్. కోర్టులో క్యాష్ పిటిషన్. నేడు రేపు ఏసీబీ విచారణ. కేటీఆర్కు నోటీసులు. మళ్ళీ కేటీఆర్ గారు ఏమంటున్నారంటే, అప్పుల నుంచి దృష్టి మళ్లించేందుకే, అంటే పరిపాలన చాతరాక నా మీద కేసు పెడుతున్నారు కాబట్టి మీరు సరిగా డెవలప్మెంట్ చేయలేక నా మీద కేసు పెడుతున్నారు, ఇది ప్రచారం చేస్తున్నారని మన కేటీఆర్ గారు అంటున్నారు. ఫార్ములా కార్ రేసుపై కేసు. అందుకే సీఎం రేవంత్ సర్కారు నడుపుతున్నట్లుంది. రూపాయి కూడా దొరకని కేసు ఏసీబీకా. ORR టెండర్ల నిధులు రుణాలకు ఇచ్చాము, గోల్మాల్ అనిపిస్తే రద్దు చేయండి కేటీఆర్. చూడండి, కేటీఆర్పై ఈడీ కేసు. PMLA పెమా చట్టం కింద నమోదు. ఏసీబీ FIR ఆధారంగా ECIR. ఇందులో కేటీఆర్ A1 1-2 రోజుల్లో నోటీసులు, క్యాష్ పిటిషన్ ఏనున్న మాజీ మంత్రి. ఫార్ములా కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఈడీ కూడా కేసు నమోదు చేసింది. కేటీఆర్, అరవింద్ కుమార్, BNL రెడ్డి పైన ఈడీ దాడులు కేసు పెట్టారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం, విదేశీ మార్క ద్రవ్య నిర్వహణ చట్టం కింద కేటీఆర్ తదితరులపై ఈడీ దాడులు నమోదు చేశారు. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన FIR ఆధారంగా కేసు పత్రాలను పురపాలక శాఖ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు పత్రాలను తమకు పంపించాలని ఏసీబీకి ఈడీ అధికారులు శుక్రవారం లేఖ రాశారు. ఏసీబీ కేసు ఫైల్ సాయంత్రానికి ఈడీ కార్యాలయానికి చేరింది. దీంతో ECIR నమోదు చేశారు. ఇందులో కేటీఆర్ని A1గా పేర్కొన్నారు. అరవింద్ కుమార్ను A2గా, PL రెడ్డిని A3గా చూపారు. ఫార్ములా కారు రేసుకు సంబంధించి బ్రిటన్కు చెందిన ఫార్ములా ఆపరేటర్స్ సుమారు 46 కోట్లను డాలర్ రూపంలో పంపడంపై ఈడీ ప్రధానంగా దృష్టి సాధించింది. FEOతో ఒప్పందం జరగడానికి ముందే నిధులను డాలర్ రూపంలో పంపడం, ఒప్పందంతో ఎలాంటి సంబంధం లేని HMDA ఖాతా నుంచి ఈ డబ్బులను పంపడం నిబంధనలకు విరుద్ధమని ఏసీబీ FIRలో స్పష్టం చేశారు. చూడండి, కేటీఆర్ మీద ఒకటే
ఏసీబీ కేసులు, ఈడీ కేసులు మొత్తం ఒకటొకటే అవుతున్నాయి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఎలా అంటే అలా వ్యవహరిస్తే అధికారం పోయిన తర్వాత ఇవన్నీ బయటపడతాయి. కాబట్టి రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సింది ఒకటే, అధికారం ఉన్నప్పుడు జాగ్రత్తగా పరిపాలించుకోవాలి. లేదంటే ఈ కేసులు ఈ మొత్తం ఉంటాయి. కానీ కేసులు భయపడే రాజకీయ నాయకులు ఎవరు ఉండరులే. జైలు పోయి వస్తే వాళ్ళు మంచి ఊపి మీద ఉన్నట్టే, స్వాగతాలు పలుకుతారు, డబ్బులు వంచుతారు. వాళ్ళని మొత్తం బాణసంచాలతో తీసుకొని వస్తారు. ఇప్పుడు చూడండి, జైలు పోయిన వాళ్ళంతా సీఎంలు అయినారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాడు, రేవంత్ రెడ్డి గారు సీఎం అయినారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినారు. నెక్స్ట్ కేటీఆర్ పోతాడేమో, కేటీఆర్ కూడా సీఎం అవుతారేమో. ఇటు జైలు జీవితం బాగా కలిసి వస్తుంది అందరికీ. తమది రెగ్యులర్ బెంచ్ కానందున రెగ్యులేటర్ రోస్టర్ కలిగిన ధర్మాసనం ఎదుట లిస్టు చేయాలని రిజిస్టర్కి ఆదేశాలు జారీ చేశారు. చూడండి, 10 ఏళ్లలో బంగారమైంది కేసీఆర్ కుటుంబమే. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పుల నుంచి దృష్టి మళ్లించేందుకే ఫార్ములా ఈ కార్ రేస్పై కేసు. అందుకే సీఎం రేవంత్ సర్కారు నడుపుతున్నట్లుంది. ఆర్థిక పరిస్థితిపై మంత్రులకు అవగాహన లేదు. మీడియాతో కేటీఆర్. చూడండి, మొత్తము 10 ఏళ్లలో మొత్తము తినేశారని అంటున్నాడు మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో రాష్ట్రం బంగారు తెలంగాణ కాకపోయినా కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారమైందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ కలెక్టరేట్లో సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కృషి చేయలేదని, ఒకరికి కూడా విద్య అందించలేదని మంత్రి విమర్శించారు. సాగు చేస్తున్న భూమి అంతటికీ తమ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వనుందని, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం అసెంబ్లీలో ప్రకటన చేస్తారని తెలిపారు. వచ్చే సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు జరుగుతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు. చూడండి, కేటీఆర్కు నోటీసులు. నేడు రేపు ప్రశ్నించున్న ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని హైకోర్టు ఏం చెప్పింది? 10 రోజుల వరకు అరెస్ట్ చేయొద్దు, మీ దర్యాప్తును మీరు చేసుకోండి అని హైకోర్టు కేటీఆర్కు ఇచ్చింది. మీరు దర్యాప్తు చేసుకోవచ్చని చెప్పింది. అది మొత్తం ఇది కేటీఆర్ గురించి. అది ఏమంటే ఈ ప్రభుత్వాలు మారినప్పుడు ఏదో ఒక లొసుకులు ఉంటాయి, ఒకరి మీద ఒకరు పెట్టుకోవడానికి, చేసుకోవడానికి. నిజంగా చేయని వాళ్ళు ఉండారా అంటే 10 ఏళ్లలో తెలంగాణలో మంచి అవినీతి బాగా జరిగింది. కేటీఆర్ కుటుంబం, కేసీఆర్ బాగా సంపాదించుకున్నారు. 5 ఏళ్లలో జగన్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం వాళ్ళ మనుషులు మొత్తం చాలా సంపాదించుకున్నారు. భూములు కానించి అన్నీ A to Z, మైనింగ్, భూములు, ఇసుక, మట్టి అన్ని విధాలా సంపాదించుకున్నారు. ఇక్కడ 10 ఏళ్ళు అదే పని చేశారు, అక్కడ 5 ఏళ్ళు వాళ్ళు అదే పని చేశారు. కానీ ప్రజల సొమ్ము తిన్న వాళ్ళని ఎవరూ వదలకూడదు, కేసులు బలంగా పెట్టాలి. ఇక్కడ అయితే రేవంత్ రెడ్డి గారు కేసు పెట్టడానికి బలంగానే ఉన్నాడు. ఎవరు తప్పు చేసినా నేను వదలను అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. అట్లే అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరిని వదలను, తప్పు చేసిన వాళ్ళని విసిపెట్టినని ఒక్కొక్కరిని ఇప్పుడే ప్రతాపం చూపిస్తున్నారు. కాబట్టి ప్రజల సొమ్ము ఎవరు తిన్నా కూడా ఎవరిని వదలకండి. పేద ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వాలు వ్యవహరించాలి. మీ పదవి శాశ్వతం కాదు, ప్రభుత్వం ఎప్పటికీ ఉంటుంది. మీరు పోతే ఇంకోరు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి ప్రజల సొమ్మును, పేదవాళ్ళ భూములను, ప్రభుత్వ భూములను ఎవరు కూడా ఆక్రమించుకోకూడదు. ప్రజలకు మేలు చేసే విధంగా వ్యవహరించాలని కోరుకుంటూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.